ప్రజలందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, అలాగే ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ఆల్ ఇండియా ప్రజాస్వామ్య హక్కుల పోరాట సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆల్ ఇండియా ప్రజాస్వామ్య హక్కుల పోరాట సమితి 9వ ఆవిర్భావానికి వచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, హక్కుల కోసం నిరంతరము పోరాడుతూ ముందుకు వెళ్తున్నాము. కాబట్టి నాయకుడంటే 10 మంది కోసం పనిచేయాలా అనే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, క్రిస్టియన్ కోసం. ఎందుకంటే నేను ఎస్సీ మాదిగా అయినప్పటికి కూడా నాయకుడంటే 10 మంది కోసం పనిచేయాలనే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈరోజు పేద ప్రజలపైన, బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కానీ మహిళలపైన, చిన్నపిల్లలపైన, అలాగే విద్యార్థులపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిపైన ఆల్ ఇండియా ప్రజాస్వామ్య హక్కుల పోరాట సమితి తరపున మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డాక్టర్లు ఉన్నారు, హాస్పిటళ్ళు ఉన్నాయి. హాస్పిటల్లో టోకెన్ బిల్లు 300, 500, 800, 1000 రూపాయలు, 1200 వాళ్ళ రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే బెడ్ ఫీజు ఉంది. అలాగే ఒక రూమ్ ఫీజు వచ్చి 3000, 4000, 4500 వాళ్ళే ఫిక్స్ చేసుకోవచ్చు. ఆపరేషన్లకు మోకాల నొప్పులు, కిడ్నీ నొప్పులని, కడుపు నొప్పులని మళ్ళీ 60,000 నుండి ₹1,00,000 వరకు వాళ్ళు తీసుకొని రేటు వాళ్ళే ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. కానీ రైతన్నులు పండించిన పంటలకు మాత్రము రేటు ఫిక్స్ చేసుకోవడానికి, వాళ్ళ రేటు వాళ్ళు చేసుకోవడానికి లేదు. ఎందుకంటే పేద రైతన్నులు ఎంతో జనం ఉన్నారు. ఈరోజు అన్ని కులాల్లో ఉన్నారు. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అన్ని వర్గాల్లోనూ రైతన్నులు ఉన్నారు. వాళ్ళు పండించిన పంటలకు మాత్రం రేటు ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోసి పంటలు పండిస్తే వాళ్ళు పండించినటువంటి పంటలకు రేటు ఫిక్స్ చేయకోకుండా ఎంతకో కొంతకు వచ్చి దళారులు వచ్చి పట్టుకుపోతున్నారు. దీనిపైన అధికారులు స్పందించరు, కలెక్టర్లు స్పందించరు. అలాగే సంబంధిత అధికారులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు కూడా దీనిపైన దృష్టి పెట్టరు, స్పందించరు. కారణం ఏమంటే రైతన్నులు అంటే చిన్న చూపు. రైతన్నులకు ఎవరు లేరని వాళ్ళకు ఒక తాస్కారంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, రైతన్నల పక్షాన మేము పోరాడడానికి ఆల్ ఇండియా ప్రజాస్వామ్య హక్కుల పోరాట సమితి సిద్ధంగా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీ, ఓసీ, క్రిస్టియన్ల కోసం, అందరి కోసం కూడా 2018లో స్థాపించిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క సమస్యల కోసం మేము బలంగా పోరాడుతూ ముందుకు వెళ్తున్నాము. అలాగే ఎక్కడ గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన దేశ వ్యాప్తంగా కావచ్చు, ఆ యొక్క సమస్యలపైన మేము పోరాడుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఈరోజు ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తున్నారో ప్రజా సమస్యల కోసం వాళ్ళపైన అక్రమంగా కేసులు కడుతున్నారు, అన్యాయంగా కేసులు కడుతున్నారు. ఇదెంతో మరి బాధాకరం, ఎంతో దుర్మార్గమని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజా సమస్యల కోసం మేము ప్రశ్నిస్తే కేసులు అక్రమంగా కడతారా? మీకు ఎవరిస్తారు హక్కు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1949 నవంబరు 26న మన కోసం, మన దేశ ప్రజల కోసం రాజ్యాంగం రాసి స్వేచ్ఛగా తిరిగే హక్కు, విద్యా, ఉద్యోగం, సమాన హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాసింటేనే ఈరోజు మన పైన కేసులు అక్రమంగా కడుతున్నారు, బెదిరిస్తున్నారు, మహిళలను బెదిరిస్తున్నారు, చిన్నపిల్లలను బెదిరిస్తున్నారు, తక్కువ కులస్తులని చెప్పి వాళ్ళపైన కూడా బెదిరిస్తున్నారు. ఎవరైతే అధికారులు ఉంటారో, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళని బెదిరించలేరు. ఎందుకంటే వాళ్ళ ఒక్క ఫోన్ కాల్ చేస్తే మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయని చెప్పేసి భయపడుతున్నారు. కానీ పేదవాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళకి పలుకోడి లేదు కదా, వాళ్ళకి చదువు లేదు కదా, జ్ఞానం లేదు కదా, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కదా, రాజ్యాంగం గురించి తెలియదు అని చెప్పేసి వాళ్ళ గురించి ఈరోజు తక్కువగా ఆలోచన చేసి ఈరోజు అక్రమంగా కేసులు కడుతున్నారు. దీనిపైన అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం మేము మా ప్రాణం ఉన్నంత వరకు కూడా పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది అధికారులు కానీ అందరూ కూడా గుర్తించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే 4 సంవత్సరాల నుండి ఈ యొక్క పెద్దన్న భూమి సమస్య సోమలదొడ్డిలో మరి జరుగుతూ ఉంది. దానిపైన అధికారుల దగ్గర అందరికి కూడా పోయినారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి కాటంటి సంబంధిత అధికారులు అందరి దగ్గర పోయినా కూడా న్యాయం జరగలే. ఆ భూమి లేకపోతే
చంపేస్తాం బెదిరిస్తామని కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి ఒక పెద్దన్న సమస్య అనేది కాదు, కానీ పేద వర్గాలకు అందరికీ కూడా అడుగడుగున అన్యాయం జరుగుతుంది. ఒక పలుకోడు ఉండే వాళ్ళకి మాత్రమే ఒక ఫోన్ కాల్తో పని చేసి పెడుతున్నారు. రైతన్నలు ఆఫీసుల కాటికి పోతే ఈరోజు ఒక పాస్బుక్కే నేను 30,000 నుండి 50,000 అడుగుతారంట. మరి ఇది ఎంత మాత్రము కరెక్ట్, ఎంత మాత్రం న్యాయమో ఒకసారి అధికారులు కానీ ప్రజలు కానీ గుర్తించాలి. ప్రజలకు జరిగే అన్నటువంటి అన్యాయాలపైన మేము ఖచ్చితంగా అయితే ప్రశ్నిస్తాం, గొంతెత్తాం. ఎందుకంటే ఈరోజు రైతన్నల కోసం మేము ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. ఇంపూర్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, అలాగే రైతన్నలకు సబ్సిడీ ద్వారా ఉచిత బోర్లు వేయించి ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రైతన్నల కోసం ఒక్కో పేద రైతన్నకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున ప్రశ్నిస్తూ ప్రజలకు ప్రజలకు వచ్చే హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల కోసం మేము నిరంతరము పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. జై హింద్, జై భారత్.